కాలేజ్ స్టూడెంట్ అయినా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయినా ఆట పాటకొస్తే ఆడాల మజాక. రవిగడ్ వచ్చాడు నర్సరావు పేట సాయి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ కి. స్టూడెంట్స్ రెడీ? అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఎంట్రీ ఎలా ఉండే? అదిరిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వా ఆనాటి రోజులు గుర్తొచ్చేసాయి. బేసికలీ మనుషులకి తెలిసిన నిజం ఏంటంటే మన ప్రపంచానికి 4 దిక్కులున్నాయి, కరెక్ట్ కదా? కానీ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే 5 దిక్కులున్నాయి. ఆ 5వ దిక్కే ఈ ఆడాళ్ళు. అండ్ ప్రపంచంలో అతి పెద్ద దిక్కు ఈ ఆడవాళ్ళే. ఆ 5వ దిక్కే పెద్ద దిక్కు మనకి. సో అందరు ఆడవాళ్ళకి సలాం అండ్ సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ పర్మిషన్ టు షూట్ హియర్. మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మన వాళ్ళ పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం గట్టిగా చెప్పలతో. లెట్స్ వెల్కమ్ దే. పురి భలేకున్నాదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. హార్టీ వెల్కమ్ టు ది షో ఆడాలా మజాకా. చాలా అందంగా ఉన్నారు. ప్రియాంక. హాయ్ ప్రియాంక. వచ్చి నేమండి? సువర్ణలక్ష్మి గారు. మీ ఇద్దరు ఆంటీ? మీ ఆంటీయా? నేను మదర్ డాటర్ అనుకున్నాను తెలుసా. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ పోలికలు ఉన్నాయి. ఎలా ఆంటీ? అత్తనా? అత్త అంటే డాడ్ వాళ్ళ సిస్టర్. హార్టీ వెల్కమ్ టు ది షో ఆంటీ. అండ్ హార్టీ వెల్కమ్ టు ది షో టు ప్రియాంక ఆల్సో. మీ పేరండి? సురేఖ గారు. ప్రమీల. మీ ఇద్దరండి? మా అక్క కూతురు. అక్క కూతురు అంటే ఏమవుతుంది? కూతురు లెక్కనే. మరి ఒకేసారి కూతురు అంటే ఆంటీ అంటావు కదా, అందుకని అక్క కూతురు అని చెప్పేస్తా. ఓహో ఇలా వచ్చారా? అంటే ఇలా వచ్చినప్పుడు ఆంటీ గారు, అలా వచ్చినప్పుడు అవుతారా? అంటే కొంచెం దూరం అవుతుంది కదా. కొంచెం దూరం అవుతుంది కదా. ఏంట్రా ఇంత వైట్ గా ఉన్నావు నువ్వు? వైట్ గా? ఇంత తెల్లగా మీ తర్వాతనే కదండి. అరే అలా అంటేనే కదా నువ్వు ఇలా అనేది. అయినా నేను మిమ్మల్ని ఆంటీగానే పిలుస్తాగా. బాగుంది ఆంటీ, మీరు మంచి పార్టిసిపెంట్ తీసుకొచ్చారు. ప్రమీల గారు చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు ఆంటీ. కానీ మీరు మాత్రం ఏం తక్కువ. ఏమైంది ఆంటీ? ఆంటీ టెన్షన్ పడక, పేరు పెట్టి పిలిచే పర్లేదు. వద్దు ఆంటీ. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమాజం చికం చిక్ జమాజం చికం చిక్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమాజం చికం చిక్ జమాజం. ఆంటీ ఫస్ట్ అయితే పరిచయాలు చేస్తున్నాం. ఆంటీ మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు ఆంటీ? జోకా ఆంటీ? డైలాగా ఆంటీ? డాన్స్ ఆంటీ? అంటే నేనేం ప్రిపరేషన్ మర్చిపోయి వస్తున్నాను. సరే చెల్లెమ్మ సురేఖ అని వీళ్ళు. సురేఖ ఆంటీ. సురేఖ గారు ఏం చేస్తున్నారండి పరిచయాల్లో? జోకా డైలాగా? డైలాగ్ రెడీ యాక్షన్. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోవు, మాడి మసైపోతావు. ఇవే నరసరావుపేట వాళ్ళకి కాదు, గుంటూరు వాళ్ళకి చెప్పింది. అంత గట్టిగా అనిపించింది. గుంటూరు వాళ్ళు కూడా విని భయపడి ఉండొచ్చు. బాగా చెప్పారంటే సూపర్ గా. మీరేం చేస్తున్నారండి? యాక్చువల్లీ రవి, మా ఫ్రెండ్ నన్ను క్వశ్చన్ అడిగింది, నాకు ఆన్సర్ చెప్దామంటే ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. సరే అడగండి. నేను నీకు నచ్చడం నాకు నచ్చింది, కానీ నీకు నచ్చిన నీ వాళ్ళందరికీ, నీ నేస్తాలందరికీ నీకు నచ్చినట్టుగా నేను నచ్చాలని నువ్వు నన్ను అడగడం నాకు నచ్చలేదని నేను నీతో అంటే నువ్వేమంటావు? మెంటల్ హాస్పిటల్ పోమంటా. ఉదయం ఒక ఇంజెక్షన్, సాయంత్రం ఒక ఇంజెక్షన్ ఇస్తారు, సెట్ అయిపోద్ది. ఆ డాక్టర్ గా అర్థం అయిపోతుంది. నువ్వు నచ్చావని మాత్రం అర్థం చేసుకోవే రవి. నా గుండెలో ఎప్పుడు కూడా ఈ ఆంటీ ఉంటది. అలా పెట్టా ఉంటదని
చాలా బాగా చెప్పారు. ఫైనల్లీ అది ఏంటది అంత మ్యాటర్? అదే నువ్వు ఇష్టమని అర్థం దానికి, నువ్వు నాకు నచ్చావని దాంట్లో అర్థం. హౌ స్వీట్, మీరు కూడా నాకు బాగా నచ్చారు. అండ్ ఇక్కడ ప్రియాంక అంటే ఏం చేస్తున్నారు? నేను డైలాగ్ చెప్తాను. మీరు డైలాగ్ చెప్తున్నారా? చెప్పండి. యాక్షన్. రవి నేను తెల్లతోలు సాఫ్ట్ గా ఉన్నాం అనుకుంటున్నారేమో, ఇద్దరం మాస్ ఊర మాస్. ఊరికెళ్ళి పల్లెలు ఏరుకుందాం. మీరండి? నేను పడుపు కథ అడుగుతాను. పడుపు కథ అడుగుతారా? ముందే ఈడున్నది ఆవిడ అడగడంతో ఇంకా కిందికి సారింది. అడగండి. యంత్రం కాని యంత్రం రోజు వస్తుంది. సాయంత్రం మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. ఆ 90 సెకండ్స్ లో నేను చెప్పిన పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఆ పదం వాడకుండా. ఎవరైతే తక్కువ సార్లు నేను ఇచ్చిన పదం వాడతారో వాళ్ళే విన్నర్. ఓకేనా ఆంటీ? ఓకేనా? సరే అంకుల్. కానీ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం, మేము చెప్పండి. ఇక్కడ స్టార్ట్ చేద్దామా? సరే, మీకు ఇచ్చే టాపిక్ చేతిలో రింగు పెట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది మగుడికి సఫరింగ్. రింగ్ గురించి చెప్పండి. ఓకేనా? యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. అదే మనం చేతులకి రకరకాలుగా పెట్టుకుంటాము, డిజైన్స్ డిఫరెంట్ గా దొరుకుతాయి మనకి. కావాలంటే గోల్డ్ షాప్స్ కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అవి మొన్న ఈ మధ్యన గోల్డ్ షాప్ వాళ్ళు పెట్టారు, అవి డిజైన్స్ ఎంత బాగున్నాయి అంటే. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? రింగ్సే కదా వాటి గురించి. వెడ్డింగ్ అకేషన్స్ గానీ ఎంగేజ్మెంట్ లో స్టార్ట్ చేయాలంటే మనకి అమ్మాయికి అబ్బాయికి అదే కావాలి. ఒక్కసారి తొరిగినట్టు జీవితం నాశనం. ఈసారి రవిని తీసుకెళ్దాం. షాప్ కి వెళ్ళామనుకో, సెలబ్రిటీ కదా, చాలా కన్సెషన్ వస్తుంది. రవి కన్సెషన్ కాదు, నన్ను చూసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారని ఖర్చు పెడతారు ఫ్రీగా. నీతో పాటు మేము వస్తాం కదా, మాకు ఇచ్చి నీకు వద్దా నాకు అది ఎక్కువ మాట్లాడుతున్నారు. అది గురించే మాట్లాడుతుంది. ఓకే, సాయంత్రం వెళ్దాం రవి, షో అయిపోగానే. ఇప్పిస్తారా నాకు? ఇప్పిస్తాను. మాకు ఇప్పించండి. లేదా మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఏ వయసు అయితే ఏముంది పెట్టుకోవడానికి. పెట్టుకోవడానికా? దానివల్ల లాభాలు ఏంటి? బాగుంటాయి. వేలుడు బాగా డెకరేషన్ కి, వేళ్ళకి డెకరేషన్ కి బాగుంటాయి కదా చూడడానికి. నాకు ఇలియానా మోడల్ ఇష్టం. నీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ఇవ్వు. అంటే రింగ్ లో కూడా ఇలియానా వస్తుందా? ఎంత కన్ఫ్యూజ్ చేసినా ఇంపాసిబుల్ అంటున్నారండి. అత్యద్భుతంగా మాట్లాడారు. ఒక్కసారి కూడా రింగ్ అనే పదం రాకుండా మాట్లాడారు. సూపర్. అంటే నువ్వు ఫీల్ అవ్వకు. నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, అది లేకుండా నేను అస్సలు గ్లాస్ ఎత్తా. అవునా? కంపల్సరీ కావాలి. అంటే కడుపు ఖాళీ అవుతుందని సోడా ఉట్టి సోడా అవుతుంటలే నాకు. సోడా. ఓకేనా? రెడీ, యాక్షన్. కూల్ డ్రింక్స్ కానీ వాటి కానీ అవి ఏవైనా తాగితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇది తాగితే మాత్రం ఏమి రాదు. ఎండాకాలంలో అయితే మరీ ముఖ్యంగా వాతావరణ రిపోర్ట్ ఇవ్వమని సోడా గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడమన్నా. అంతకు ముందు రోజుల్లో ఒకే ఫ్లేవర్ లో వచ్చాయి, ఇప్పుడు చాలా రకరకాల ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఏది ఒకప్పుడు గోలీ పెట్టేసి అమ్ముతారు, ఇప్పుడు ఓపెన్ పెట్టి అమ్ముతున్నారు. అవేనా? అవును, అందులో చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదా, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిలో రవి కూడా సిట్టింగ్ అప్పుడు కంపల్సరీగా జోడిగా. అవునవును, నిన్న సిట్టింగ్ లో కూడా రవి వాడాడు. రవి గారు ఏడా సిట్టింగ్ చేస్తున్నాడు చూసుకుంటూ కూర్చుంటుంది ఈవిడ. నీకు తెలియకుండా మా ఆంటీ కూడా చేస్తుంది సిట్టింగ్. జాగ్రత్త. చూడు, ఇంత మంది స్పై చేస్తున్నా గానీ నువ్వు అంతే. నా ఇష్టం ఉన్నట్టు నేను బతుకుతా. ఏ ఫ్లేవర్ కావాలో చెప్తే ఆ ఫ్లేవర్ ఈసారి ఆంటీ ఫ్లేవర్ దొరుకుతుందా? తెలీదు రవి, నాకు అలవాట్లేదు కదా. రవిని అడిగితే ఏ ఫ్లేవర్ అయినా గానీ ఇట్టే చెప్పేస్తాడు, ఎక్కడ ఏ రకం బాగుంటది అని చెప్పేసి. అంటే అలవాటు కదా బాగా. షాప్ లో కూర్చొని అమ్ముకుంటా కదా. అవునవును, అందుకనే. అంతకు ముందు రోజుల్లో అయితే పెద్దవాళ్ళు కంపల్సరీగా ఈవినింగ్స్ గ్యారెంటీకి తాగేవాళ్ళు. వాటితో సినిమాల్లో కూడా చాలా యూజ్ చేశారు. ఫైటింగ్ వస్తే చాలు అవి పగలాల్సిందే. అది పగలగొట్టి పొడిస్తే రక్తం వచ్చింది. అవేనా? అందులో గ్యాస్ ఉంటది. అందులో గ్యాస్ ఉంటది. అంటే అదే కదా, గ్యాస్ ఉంటది కదా. అది కొంతమంది ఏమో అది తీసేసి తాగుతారు, కొంతమంది ఏమో గ్యాస్ తీస్తారా అంటే వదిలేసిన తర్వాత తాగుతారు అని అర్థం. పోయాక తాగుతారు, కొంతమంది ఏమో అలాగే తాగేస్తారు. వీళ్ళు రింగ్ గురించి, వీళ్ళు సోడా గురించి క్లియర్ కట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. కానీ ఇద్దరు కూడా ఒక్కసారి కూడా నేను చెప్పిన పదం చెప్పకుండా తీయకుండా మాట్లాడారు. కానీ ఇక్కడ విన్నర్ ఎవరు అంటే, ఈ గిఫ్ట్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే, కంగ్రాచులేషన్. Sucalita queiro
ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కలర్ఫుల్ కలర్ఫుల్ చిలక. నరసరావుపేటలో అందమైన లేడీస్ ఉన్నారు రెడీగా. సో ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను, తెలుసు కదా, టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేయండి, హ్యాపీగా గిఫ్ట్ గెలిచేసుకోండి. ఓకేనా? ఆ నలుగురు ఎవరు? ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ అండి? అపర్ణ, అపర్ణ, సుధారాణి, సుధారాణి గారు, సరిత, సరిత గారు, యశస్విని. యశస్విని. రెడీ? ఒక బ్యూటిఫుల్ వాక్, దాని తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. ఓకే, మ్యూజిక్. ఒక చిన్న టాస్క్ ఏం లేదు. నరసరావుపేటలో రోడ్ మీద నడుస్తుంటే హఠాత్తుగా పాపం ఒక కుక్క చనిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్, నేను స్టూడియోలో ఉన్న న్యూస్ రీడర్. మీరు అక్కడికి వెళ్ళి పాపం కుక్క చనిపోయింది అని మీరు నాకు స్టూడియోలో రిపోర్టింగ్ అందియాలి. ఫస్ట్ ఎవరు పోతారు రిపోర్టింగ్ కి? వెళ్తారా? వెరీ గుడ్, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. రిపోర్టింగ్. యశస్విని, అక్కడ కబుర్లు ఏంటి? రవి, ఇక్కడ అయితే ఒక కుక్క చనిపోయింది, దాని చుట్టూ చాలా ఈగలు మూసుకున్నాయి. జనం అయితే మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. యశస్విని, సినిమా న్యూస్ ఇవ్వు, పొలిటికల్ న్యూస్. దరిద్రమైన కుక్క చనిపోయిందని ఇష్టమైంది. మీరు అడిగింది కుక్క చచ్చిపోయిన న్యూసే కదా. నేను ఇప్పుడు అడిగా, మన టీవీ రేటింగ్లు పడిపోతున్నాయి. యశస్విని, యాంకర్ రవి లాస్ట్ ఉన్నాడా, శ్రీముఖుతున్నాడా, దాని గురించి కనుక్కోకపోతే కుక్క చచ్చిపోయింది అనుకుంటావు. ఏమో, అది రవికి తెలుసు, నాకెలా తెలుస్తుంది? నన్ను అడిగితే ఎలా చెప్పగలను? సరే, ఏమైంది ఆ కుక్కకి? ఎలా చనిపోయింది? కుక్క ఏమో తెలీదు. దానికి ఎవరైనా ఇంజెక్ట్ చేశారో లేకపోతే ఏదన్నా వాహనం ఢీకొట్టిందో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక కుక్క చాలా దీన స్థితిలో చనిపోయి ఉంది. ఒక పని చేయ, కుక్కను అడుగు ఎలా చనిపోయిందో. అయ్యయ్యో, అలా ఎలా మాట్లాడుతుంది? కానీ యశస్విని, మన టీవీ ఛానల్ కి రేటింగ్ చనిపోయిన కుక్కతో మాట్లాడుతున్నారని మన టీవీ ఛానల్ చూస్తారు. అడుగు. రవి వస్తే చెప్తాదేమో, కానీ నాకు తెలీదు. అబ్బా యశస్విని, అడుగు. కుక్క, నువ్వు ఎలా చనిపోయావు? యశస్విని, కామన్ సెన్స్ వాడు. కుక్కకి మన భాష అర్థం కాదు. బావు బావు అని అడుగు. యశస్విని, నీకు పిచ్చుందా? చనిపోయిన కుక్కతో ఎలా మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? ఈ కుక్క మాట్లాడట్లేదు, నువ్వు వస్తే మాట్లాడుతుందేమో, నాకు అర్థం కావట్లేదు. ఓ గాడ్. సరే, ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారా? ఏమో తెలీదు, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు. మున్సిపాలిటీ వెహికల్ వస్తే రావచ్చు. ఒక పని చెయ్యి. చెప్పండి. నువ్వు కెమెరామెన్ ఆ కుక్కను తీసుకొని స్టూడియోకి రండి. ఆ కుక్క వస్తుందో లేదో తెలియట్లేదే. అడుగు ఒకసారి. యశస్విని, అడుగు ఆ కుక్కని, వస్తావా రావా అని. బావ్ 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 బావ్. యశస్విని, కామన్ సెన్స్ ఉందా నీకు? చనిపోయిన కుక్కతో ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావు కదా, మాట్లాడక తప్పుతుందా? సూపర్, చాలా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురికి చాలా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ న్యూస్ రీడర్ని. ఈ ముందే చెప్పచ్చు, చీటింగ్. నన్ను అడిగితే చెప్పగలను, నన్ను అడగలేదు కదా. అరే అపర్ణ, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమ్మో, చాలా భయంకరంగా ఉన్నాయి రవి. అసలు ఎంత బాగా చనిపోయింది. అసలు కార్ వచ్చి నువ్వు మరీ ఎంత బాగా చనిపోయిందా? లాస్యాతో పడి ఇలాగా చంపేయటం న్యాయమేనా? అసలు ఆ కుక్కని కొద్దిగా చూసి డ్రైవ్ చేయి రవి. ఎలా చనిపోయిందో కుక్క, పాపం. చాలా పసిపిల్ల, చిన్న పిల్లని చంపేశారు, కుక్క పిల్లని. అయ్యో పాపం, చాలా పసిపిల్ల, చాలా బాగా. అసలు ఎంత బాధపడుతున్నాను. లేదా అపర్ణ, ఒక పాలసీస తీసుకెళ్తా, నోట్లో పెట్టు. ఇవ్వు, పెడతాను. కుక్కలకి పెట్టారు కదా, నువ్వు ఇవ్వు. చెప్పావుగా, పెడతాను ఇప్పటి నుంచి కొత్తగా. వెరీ గుడ్ అపర్ణ, వెరీ గుడ్. ఈమె స్టూడియోతో మాట్లాడంటే నువ్వే చంపినవని నన్నే అంటది. అమ్మో అపర్ణ. పెద్దక్క, చించాలక్క, రెడీ, యాక్షన్. రవి, ఇక్కడ ఒక కుక్క చనిపోయింది. ఇది నల్లగా ఉంది, కొంచెం ఎర్రగా ఉంది, చాలా పొడవుగా ఉంది, 4 అడుగులు ఉంది. ఎవరో ఘోరంగా దీన్ని తొక్కేసుకుని చంపేశారు. బ్లడ్ కారిపోతుంది, చుట్టూరు ఈగలు వాళ్తున్నాయి. ఈ మర్డర్ జరిగి ఎంత కాలం అవుతుంది? ఎంత కాలం కాదు, ఒక 5 minutes బ్యాక్ జరిగింది. ఆ కుక్కని చంపే ముందు నువ్వు కాపాడాలని తెలియదా నీకు? నేను అప్పటికి వెళ్ళలేదు, చనిపోయిన తర్వాత కదా ఇక్కడికి వచ్చింది నేను. ఓకే, దాన్ని హాస్పిటల్ అన్న తీసుకెళ్ళండి. చనిపోయిన తర్వాత హాస్పిటల్కి ఏం తీసుకెళ్తాము? దాని గుండె కొట్టుకుంటుందా చూడు ఒకసారి. చనిపోయిన తర్వాత గుండెలో కూడా దీని మెల్ల అయితే గోల్డ్ చైన్ ఉంది. గోల్డ్ చైన్ ఉంది. ఎవరో బాగా ఎవరికి తెలియకుండా గోల్డ్ చైన్ పట్టుకొని అయితే ముందుకు రా. ఇక్కడ చాలా మంది చుట్టుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా వెహికల్ అసలు నెంబర్ క్యాచ్ చేయలేకపోయారు. ఓకే, ఆ కుక్క చనిపోయే ముందు లాస్ట్ ఎవరిని కలిసిందో కనుక్కోండి. ఎవరిని కలిసింది? చనిపోయిన తర్వాత అది ఎలా చెప్పిద్ది? ఎవరిని కలిసిందో ఏంటో మనకి చెప్పదు కదా. దాన్ని అడగండి. ఎలా అడుగుతాం? చనిపోయిన కుక్కను మేము అడగలేం కదా. అది చనిపోలేదేమో, ఒకసారి చూడండి. బ్లడ్ చాలా కారిపోతుంది, ఈగలు ముసురుతున్నాయి.
ఆ ఈగల్ని అడిగి చూడండి హత్య ఎవరు చేశారు. బ్లడ్ అయితే తాగుతున్నాయి కానీ ఈగలు అయితే ఏం సమాధానం చెప్పట్లేదు. అడిగి చూడండి. ఎంత అడుగుతాం ఏం అడుగుతాం వాటిని గుయ్యి 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 అని చెప్పేసి అడగండి. చెప్పట్లేదు అవి బ్లడ్ తాగారు అందులో ఉన్నాయి కానీ ఏం చెప్పట్లేదు. నర్సరావుపేటలో ఇప్పుడే దారుణమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. నడి రోడ్డు మీద ఎవరో ఒక వీధి కుక్కని కాల్చి చంపారంట. ఆ విషయాలు ఏంటో మా సరిత మా రిపోర్టర్ అందజేస్తూ. సరిత, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది రవి. అవును, నువ్వు పోయినాక భయంకరంగానే అవుతుంది. ఆడ పరిస్థితి కుక్క చనిపోయిందంటే ఏమైందో చెప్పు. అన్నము పప్పుచారు నెయ్యి అన్న వస్తాయి. ఫస్ట్ అయితే న్యూస్ చెప్పు. సరిత, ఏమైంది నీకు? మనం లైవ్ లో ఉన్నాం. అనుకోని విధంగా చనిపోయింది. బాగా బ్లడ్ కారిపోయింది. ఇది ఉగ్రవాదులు చేసిందో అర్థం కాలేదు. సరిత, ఎవరినైనా పట్టుకొని కనుక్కోండి. ఎవరు ఆ ఉగ్రవాదులు ఏ దేశం నుంచి వచ్చారో కనుక్కోండి. ఇక్కడ ఎవరు లేరు రవి. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అయితే ఒక పని చేయి, నువ్వు కూడా తిరిగి స్టూడియోకి రా. సూపర్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక అయిపోయింది. స్టార్టింగ్ లోనే అందరి కళ్ళు డింగ్, ఇంత బాగా చేయొచ్చా అని అనిపించారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి. 2 రౌండ్స్ అయిపోయాయి. ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రౌండ్ చాలా ఈజీ రౌండ్. ఇక్కడ స్టూల్ మీద బొట్టు బిల్లలు ఉన్నాయి, పౌడర్ ఉంది, అవతల వైపు టై ఉంది, ఇంకో వైపు బ్యాగ్ ఉంది, నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది. టీమ్ లో 2 ఉన్నారు. ఫస్ట్ పౌడర్ వేసేసుకోండి ఫుల్ గా. బొట్టు బిల్లలు ఒక 5 పెట్టుకోండి. ఎగ్జాక్ట్ 5 పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం. ఫేస్ మీద పెట్టుకోవాలి. 5 పెట్టుకున్న తర్వాత ఆడికి వెళ్ళేసి టై కట్టుకోండి. టై వేసుకుంటారు, అక్కడ నుంచి బ్యాగ్ తీసుకుంటారు. ఆ బ్యాగ్ లో ఇక్కడ ఉన్న బాల్స్ వేస్తారు, నా దగ్గరకు వచ్చి వాటర్ తాగుతారు. ఓకేనా? అర్థమైపోయింది కదా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు గిఫ్ట్. అందుకే ఆంటీ ఆల్ ది బెస్ట్. మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా నీ మెరుపు పడి సచ్చాలే ఎలా కిల్లా బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే లే కనీసం 5 బాల్ వేయాలి. సూపర్ రెడీ. టై ఇచ్చేసి మీరు కానేసుకోండి. పౌడర్ సార్లు కూడా పూర్తిగా కాలేదు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారో. టార్గెట్ చాలా ఈజీ. ఓకేనా? వచ్చే యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లే నా బంగారు మల్లే దిల్లే ఉల్గోలైంది నీ వల్లే. ఏ బుల్లే నీ తింగర బుల్లే మల్లే నీ బంగారు మల్లే లెల్లే నాలే తంగాలో నీ వేలే. నీ ఎనకన కొచ్చేసాలే నీ నిగనిగ నచ్చేసాలే నీ మెరుపుకు పడి సచ్చాలే ఎలా కిల్లా. అరే కనకని మనసిచ్చాలే నీ కథకు కనిపించాలే నీ కళ్ళకు కలరించాలే నిన్నే నువ్వు కిచ్చేలా. ఏ బల్లే బల్లే లే బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే ఇందులో టోటల్ గా 10 బాల్ ఉండాలి.
1 2 3 4 5 6 7 8 9 10 కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్స్. చూసారు కదండి వాళ్ళ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ రేపు ఈటీవీ సేమ్ టైం సేమ్ ప్లేస్ 6 o'clock to 6:30 కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. నేను ఆడాల మజాకు వెళ్ళినా నేనే విన్ను, నా దగ్గరికి ఆడాల మజాకు వచ్చినా నేనే విన్ను. కాదని ఎవరైనా వచ్చారో తొక్కి పడేస్తా. అది పోయే కాలం దగ్గర వచ్చింది. చిన్నప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అయితే ఈ గేమ్ ఖచ్చితంగా ఉంటదబ్బా. ఇక్కడ ఖాళీ ఉన్నాక ఇక్కడ అయ్యో అయ్యో